బైబిల్ సెలవిస్తుంది, మీరు అడగడం లేదు కాబట్టి మీరు పొందుకోవటం లేదు అని చెప్పి యాకోబు 4వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ఎందుకు పొందుకోవటం లేదయ్యా అంటే, మీరు అడగడం లేదు కాబట్టి పొందుకోవటం లేదు. బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అంటే మనం అడగాలి. ఆకలేసినప్పుడు అమ్మా అన్నం పెట్టు అని చెప్పి అడుగుతాం. బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడగడం లేదు కాబట్టి మీరు పొందుకోవటం లేదు. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, యాకోబో నీవు నాకు మొర్ర పెట్టడం లేదు అని దేవుడు సెలవిచ్చాడు. యాకోబో అనే చోట మీ పేరు పెట్టుకోండి. దానియేలో నువ్వు నాకు మొర్ర పెట్టడం లేదు. మార్తా నువ్వు నాకు మొర్ర పెట్టడం లేదు. శాంతమ్మా నువ్వు నాకు మొర్ర పెట్టడం లేదు. సంతోష్ నువ్వు నాకు మొర్ర పెట్టడం లేదు. మీ పేరు ఏమిటో అక్కడ మీ పేరు పెట్టండి. ఎస్, మన జీవితంలో సమాధానం పొందుకోపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, కానీ అంతిమముగా ప్రతిఫలం ఇచ్చేది మాత్రం ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రయత్నాలు మనం చేసి దేవుని దగ్గరకు వచ్చి ఆయన సహాయం కోరుకోవాలి. దావీదు ఆ పాఠం నేర్పిస్తున్నాడు. అయ్యా, కేయిలా మీద ఫిలిష్తీయులు వచ్చి అర్ధంతరంగా సమస్తము దోచుకొని తీసుకెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళి వాళ్ళని తరిమి వాళ్ళని ఓడించగలనా, వారిని గెలవగలనా